హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రత్. మీరు చూస్తున్నారు సూపర్ టెక్నికల్ టెక్నిక్స్ ఎపిసోడ్ 81 అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, లేట్ చెప్పిన న్యూస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద న్యూస్. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే యాపిల్ నుంచి ఫ్రెండ్స్. యాపిల్ వాళ్ళు ఓపెన్ ఏఐ అయితే పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్నారు. న్యూస్ వినగానే షాక్ అయ్యాను నేను చూడగానే. సో ఓపెన్ ఏఐ అంటే తెలుసుగా, గూగుల్స్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ. సో వీళ్ళు యాపిల్ వాళ్ళు చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అయితే పార్ట్నర్షిప్ అయితే పెట్టుకుంటున్నారు. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. యాపిల్ మొబైల్స్కి ఏఐ ఫీచర్స్ అయితే కొత్త ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొద్దామని ఆలోచిస్తున్నారు. సో అందువల్ల వీళ్ళు గూగుల్స్ కంపెనీలో పార్ట్నర్ ఇంకా ఓపెన్ ఏఐ తోటి పార్ట్నర్షిప్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే మనకి సిరి ఉంటుంది కదా యాపిల్ మొబైల్లో. సో ఈ సిరి అయితే నార్మల్గా ఎక్సలెంట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ప్రో యాక్టివ్ అని మెన్షన్ అయితే చేశారన్నమాట. సో సిరికి ఏఐని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ ఆలోచన. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు ప్రో యాక్టివ్ అన్నమాట. సో ఇంతకుముందు ఉన్నదానికంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ స్మార్ట్గా ఉండాలని వీళ్ళు ఏఐతో అయితే పార్ట్నర్షిప్ అయితే పెట్టుకొని ఓపెన్ ఏఐ మొదలుపెట్టారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి ఫ్రెండ్స్. పోకో వాళ్ళు పోకో ప్యాడ్ అయితే ప్రపంచవ్యాప్తంగా మే 23వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు, మే 23rd. సో ఇంట్రెస్ట్ ప్రైజ్ మీరు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. లుక్స్ అయితే బాగున్నాయి. ఫీచర్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి ప్రైస్ అయితే అండర్ 25,000 అయితే ఉంటుందని చెప్తున్నారు. మ్యాక్సిమం ప్రైస్ 25,000 లోపే ఉంటుందంట. మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. 8 MP ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా కూడా సేమ్ 8 MP కెమెరా అయితే వస్తుంది. క్వాలిటీగా ఉంటుంది కెమెరా. ఇది మనకి 12.1 ఇంచ్ 2.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే వస్తుంది, ఎల్సిడి డిస్ప్లే. సో 2.5K రెజల్యూషన్ అంటే మామూలుగా ఉండదు స్క్రీన్. మ్యాక్సిమం 4Kలో సగం అనమాట, 4K రెజల్యూషన్ 70%. ఇంకా 10,000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 33 watts వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి దీని ఫీచర్స్. సో ఇది ఎలా ఉండబోతుందో మే 23వ తారీఖు టెక్ న్యూస్లో ఇప్పుడు అప్డేట్ వస్తుంది కదా, చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి ఫ్రెండ్స్. షామీ వాళ్ళు 50,000 రూపాయలకు సంబంధించిన ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు త్వరలో. దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు, సస్పెన్స్గా ఉంచారు. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. షామీ నుంచి వీళ్ళు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో తీసుకొస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. 50,000 బడ్జెట్ అంట, మరి ఎలా ఉంటుందో. ప్రజెంట్ దాని గురించి డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేయలేదు. మొబైల్ చాలా స్పెషల్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే క్రిప్టో నుంచి ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీస్ మనకి బిట్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాని గురించి అయితే ఈరోజు న్యూస్. క్రిప్టో కరెన్సీ అయితే వీళ్ళు కొన్ని దేశాలు అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. క్రిప్టో మైనింగ్కి మిషన్స్ ఉంటాయి కదా, వెనిజులా అనే ఒక దేశం ఉందన్నమాట. అటు సైడ్ అయితే వీళ్ళైతే బ్యాన్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ మిషన్స్ అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. కారణం ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ మిషన్స్ రన్ అవ్వాలంటే చాలా పవర్ అయితే యూజ్ అవుతుంది. సో క్రిప్టో మైనింగ్కి మిషన్స్కి పర్ ఇయర్ చాలా పవర్ అయితే లాస్ అవుతున్నారనమాట. సో అందుకని వీళ్ళు గ్లోబల్ డేటా సెంటర్స్లో ఇబ్బంది అయిపోతుంది, బాగా పవర్ వల్ల పవర్ ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని దేశాల్లో బ్యాన్ చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే వెనిజులాలో అయితే బ్యాన్ చేశారు, వెనిజులా దేశం. తర్వాత ఇరాన్, కొసోవా, చైనా, ఇంకా కొన్ని దేశాల్లో అయితే ఈ క్రిప్టో కరెన్సీ అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. అంతే కదా, చాలా ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. ఇది వెనిజులాకు సంబంధించిన గవర్నమెంట్ అయితే వెనిజులాలో బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఇంకా కొన్ని దేశాల్లో కూడా బ్యాన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నో నుంచి. టెక్నో వాళ్ళు టెక్నో క్యామాన్ మీద మళ్ళీ కొత్త మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి. వీడియోలు ఎంత అవుతుందని నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని చెక్ చేసుకోండి. టెక్నో క్యామాన్ 30 5G ఒక మొబైల్, ఇంకా టెక్నో క్యామాన్ 30 ప్రీమియర్ 5G, రెండు మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. టెక్నో క్యామాన్ 30 5G చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైస్ 22,999 రూపాయలు అయితే ఉండొచ్చు చెప్తున్నారు ఇండియాలో. ఇంకా టెక్నో క్యామాన్ 30 ప్రీమియర్ 5G మొబైల్ అయితే దాదాపుగా 40,000 ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 40,000 లోపల ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఉండదు. సో ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంత రేట్ టెక్నోలో ఇంత రేటు మొబైల్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి ఫ్రెండ్స్. యాపిల్ వాళ్ళు 16 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్ అయితే ఫోటో అయితే లీక్ అయితే మీరు స్క్రీన్ మీద ఇమేజ్ చూడవచ్చు. యాపిల్ 16 సిరీస్ సంబంధించిన మొబైల్స్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. మరి చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. కెమెరాస్ కానీ కెమెరాలు అయితే కొంచెం అప్డేట్ అయితే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. కలర్ ఆప్షన్స్ కూడా కొంచెం అప్డేట్ చేస్తారు. కొత్తగా కెమెరా మోడ్స్, కెమెరా డిజైన్స్ అయితే కొత్తగా ఉన్నాయి. మరి
ఇది ఫేకా మరి ఏదో తెలియదు. మొబైల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడడానికి బాగుంది, ఇలా వస్తే బాగుంటుంది ఐఫోన్. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి ఫ్రెండ్స్. వివో వాళ్ళు కొత్త మొబైల్ అయితే ఇండియాలో తీసుకురావడం అయితే జరుగుతుంది. స్క్రీన్ అయితే మీరు అయితే చూడొచ్చు. వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro AI మొబైల్ అయితే ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే యాడ్ అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి. ఇది మనకి వివోలో ఫస్ట్ టైం అనమాట. వివో బ్రాండ్లో ఫస్ట్ టైం ఫోల్డబుల్ ఫోన్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. సో మనకి ఇప్పుడైతే లాంచ్ చేస్తున్నారు. మొబైల్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి, వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro AI. ఈ మొబైల్ ఏఐతో అయితే రన్ అవుతుంది. చూద్దాం ఎలా ఉండదు. వీళ్ళు వివో వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నారు ఇండియాలో. ఈ మొబైల్ చూడడానికి నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మరి కామెంట్ చేయండి. సో ఈ మొబైల్ అయితే డిఫరెంట్గా ఉంది. మీకు చూడాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి, దాంట్లో మీకు అవైలబుల్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ న్యూస్ అయితే చూసారు కదా. మీకు ఏ న్యూస్ నచ్చిందో కామెంట్ చేయండి. న్యూస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళు కూడా న్యూస్ తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కరు డైలీ ఫాలో అవుతుండండి. డైలీ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సూపర్ స్టెక్. దిస్ ఇస్ సుబ్రాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టెక్ న్యూస్ గైస్.